ఇవాల్టి ముఖ్యాంశాలు. కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన మునికన్నప్ప. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామన్న ఎస్పీ. ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్న సీఎం. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు. శాన్ ఫ్రాన్సిస్కో, కోల్కతా, ముంబై ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం. కోల్కతాలో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్కతా వచ్చిన విమానం తెల్లవారుజామున 2 గంటలకు ముంబై బయలుదేరాల్సిన విమానం ఎడమ ఇంజిన్ లో సాంకేతిక లోపం గుర్తింపు. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచిన ప్రభుత్వం. 25% రాయితీతో ఈ నెల 30 వరకు గడువు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు. ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లింపు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 2,000 ఆదాయం. ఎల్ఆర్ఎస్ లతో మొత్తం 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం. హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కేటీఆర్. సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చ. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ యోచన. ప్రతిపాదనలు సిద్ధం చేసిన మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.